సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానపల్లి గ్రామానికి చెందిన సీఏ మమత ఈ రోజు తన సొంత గ్రామానికి రావడం జరిగింది. గత 15 రోజులుగా ఉత్కంఠగా ఏమి చూస్తున్నటువంటి మహిళా సంఘం సభ్యులు డబ్బుల విషయంలో జరిగిన అవకతవకల గురించి ఈ రోజు సీఎం మమత గ్రామానికి వచ్చి మహిళా సంఘం సభ్యులకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. తాను మహిళా సంఘం సభ్యుల నుండి తీసుకున్న ప్రతి రూపాయిని తిరిగి చెల్లిస్తానని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆడిట్ చేసిన తర్వాత డబ్బును తిరిగి చెల్లిస్తానని సంఘ సభ్యులకు చెప్పడం జరిగింది. మహిళా సంఘంలో దాదాపు 1 నుంచి 1.5 దాకా ఫ్రాడింగ్ చేసి ఆ ఫ్రాడింగ్ బయటపడంగానే మందు తాగి వెళ్ళిపోయి దాక్కుంటున్నామని ఊర్లో మొత్తం ప్రచారం, పేపర్లు, వీడియోలు, చేరియాల్లో పెద్ద ఎత్తున బ్యాంకు దగ్గర ధర్నాలు జరిగినాయి. నువ్వు ఎన్ని కోట్లు ఫ్రాడింగ్ చేసినావు? నువ్వు ఫ్రాడింగ్ చేయడానికి నీ డబ్బులు కాదు కదా నువ్వు వాడుకోవడానికి. నువ్వు చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు వాస్తవంగా ఎన్ని డబ్బులు చేసినావు? అదే అన్న, నేను ఫ్రాడింగ్ చేసి అయితే మందు దాయిన అని చెప్పేసి అయితే నేను పారిపోలేదు. ఇది లెక్కలు చేసుకుంటే ఒకసారి 1,60,70 వచ్చినాయి అనేది అదొకసారి నేను కూడా లెక్కలు చేసుకొని అవి ఏమైంది అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే నాకు కూడా అర్థమవుతుంది. మెంబర్స్కి ఒకవేళ గ్రూప్ వాళ్ళకి ఒక మెంబర్కి లోన్ అవసరం అంటే ఇంకో మెంబర్కి అకౌంట్ ఉంటే ఆ మెంబర్కి కొట్టించి కూడా అట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ ఎస్హెచ్జీల వాళ్ళ దాంట్లో. కానీ ఇక అది వాళ్ళు అమౌంట్ అంత అంటే మాత్రం ఇక అదొకసారి చూసుకోవాలన్నా. చూసుకున్న తర్వాత అవి ఏం జరిగినాయి ఏంటి అది అని చెప్పేది ఒకసారి నేను చూసుకున్న తర్వాత చెప్తాను. మంది పైసలు కోట్లు వాడుకొని నువ్వు ఇట్లా ఇండ్లు, ఫ్లాట్లు, ఇంకేమేమో కార్లు అవన్నీ కొనుక్కున్నారు అని ఊర్లు అంటారు. మంది పైసలు వాడుకొని చేయాల్సే అంత ధైర్యం నీకు ఎక్కడదమ్మా? నువ్వు మంది పైసలు ఎట్లా వాడుకున్నావు? నేను మంది డబ్బులు ఏం వాడుకోలేదు సార్. అవి గ్రూప్ వాళ్ళకు ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి అడ్జస్ట్ చేయడానికి ఎస్హెచ్జి వాళ్ళకు అట్లుంటుంది. వేరే మెంబర్కు అకౌంట్స్ లేకపోతే అకౌంట్స్ తీసి ఇంకో మెంబర్ అకౌంట్లు వేసి ఆ మెంబర్కి ఇప్పించే నీకు ఉంటుంది. కానీ నేను ఎంతో కొంత అవసరానికి మాత్రం వాడుకోవచ్చు. వాడుకునే ఆల్రెడీ నేను చేస్తా సార్, కడతా. కానీ అంత అమౌంట్ మాత్రం ప్లాట్లు తీసుకోలే, కార్లు తీసుకోలే, ఏం ఫ్రాడింగ్ మాత్రం అంత అమౌంట్ మేము ఏం చేయలేదు. ఇప్పుడు ఊరోళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు నువ్వు వచ్చినావు, మీ ఊర్లో ఉన్నావు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు లెక్కలు చూసిన తర్వాత అది ఏ మెంబర్కి పోయినాయి, అది ఏ గ్రూప్కి పోయినాయి, ఇప్పుడు ఫ్రాడింగ్ ఇంత అమౌంట్ జరిగింది అంటున్నారు కాబట్టి అది నా అకౌంట్కి ఎంత వచ్చింది, నేను ఎంత వాడినా అని చెప్పేసి అది లెక్కలు రావాలి కదా సార్. లెక్కలు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మొత్తం వివరంగా చెప్తా సార్. అసలు నువ్వు మందే తాగలేదట, మీద పోసుకొని యాక్టింగ్ చేసినవాట, ఏదో పైసలు బాగోతం అంతా బయటపడంగానే. అది ప్రాణం మీదనైతే ఎవరు అబద్ధం చెప్పరు. హాస్పిటల్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. అది ఇట్లా చేసుకొని ఏమైతే జీవితం మీదనైతే ఎవరు అబద్ధం చెప్పారు. ఇప్పుడు లెక్కలు తేలిన తర్వాత నీ వందు ఎన్ని వాడుకున్నావు అనేది మొత్తం బయట పడుతుంది. ఊర్లో ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయో అన్ని మహిళా సంఘాలతో లెక్కలు చేసుకున్నావు. అండ్ ఎంక్వైరీ కూడా జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు అమౌంట్ వాడుకున్నట్టు తెలుస్తుంది, ఎంతో సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నువ్వు తీర్చగలుగుతావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? తీరుస్తా సార్. ఎట్లా తీరుస్తావు? ఇక కట్టాలి సార్, ఇక ఎట్లన్నా చెయ్యాలి. అప్పు తీసుకున్నప్పుడు కట్టకపోతే తప్పదు కదా సార్. ఫస్ట్ అన్ని లెక్కలు చేసిన తర్వాత ఎవరికి ఎంత అమౌంట్ పోయినాయో తెలుస్తుంది కదా. మొత్తం అయితే నా అమౌంట్కి ఇంత అనేది గుర్తుకు లేదు. ఎంత వస్తుందో ఆ అమౌంట్ మాత్రం కట్టిస్తాం. తీర్మానాలల్లా మొత్తం అందరి దొంగ సంతకాలు నువ్వే పెట్టి ఆ తీర్మానం తీసుకుపోయి ఈ గ్రూపుకి, ఈ ఊరికి సంబంధం లేని వ్యక్తుల పేరు మీద నువ్వు లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినావు. అది ఫ్రాడింగ్ కాదా? ఎట్లా చేసినావు నువ్వు? అది తీర్మానములు అంటే ఫోర్జరీ సంతకాలు నేను ఏం చేయలేదు సార్. వాళ్ళు కూడా సంతకాలు ఉన్న 10 మంది లోన్స్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా 10 మంది సంతకాలు వాళ్ళు పెట్టించుకు రాలేదు. మనకు విలేజ్కి రవాణా సౌకర్యం మంచిగా దూరం ఉంటుంది కాబట్టి మళ్ళీ రావడం పోవడం ఇబ్బంది అవుతుందని మ్యాక్సిమంలో వాళ్ళు ఎవ్వరి పెట్టుకురాలేదు సార్. వాళ్ళు పెట్టి అక్కడికి వచ్చిన తర్వాతనే కొన్ని నువ్వు ఇట్లా చేయరా పెట్టురా అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళు చేసిన సంతకాలే ఉన్నాయి. నేను మాత్రం ఫ్రాడింగ్ చేసిన సంతకాలు ఏం లేవు. వాళ్ళ నిరూపణ అయితే ఎలాంటి శిక్షగా ఒప్పుకుంటావా? సంతకాలు ఫోర్జరీ అయితే వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మరి నువ్వే చేసినావు అంటే ఆడ చెప్పలేం కదా ఒప్పుకుంటే. వాళ్ళు చేసినవి ఉన్నాయి, మొత్తం నేను చేసినవి ఏం లేవు. వాళ్ళు కూడా ఉన్న 10 మంది గ్రూపులు ఉన్న 10 మందితో కూడా ఎవరి పెట్టించుకు రాలేరు. లోన్కు మనం వెళ్దాము అంటే ఇదే లోన్ కాదు, ఏ లోన్ అయినా సరే వాళ్ళు రాలేరు. పెట్టించుకొని అయితే రాలే 10 మంది, ఎప్పుడు పెట్టించుకొని రాలే. ఇప్పుడు లెక్కలు తేలిన తర్వాత నిన్న మొన్న ఆడిట్ అయింది, ఆ అమౌంట్ నువ్వు చేసుకునే అమౌంట్
ఎన్ని డబ్బులు వచ్చినా కట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఫస్ట్ లెక్కలు చేసుకున్న తర్వాత అమౌంట్లు ఎవరెవరి పేరు మీదకి పోయినాయి, ఎంత అమౌంట్లు పోయినాయి, ఎంత అమౌంట్లు ఎస్హెచ్జి నుండి వేరే మెంబర్కి ఇట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, అవి ఒకసారి తేలిన తర్వాత నాకు అమౌంట్ ఎంత వస్తుందో ఆ అమౌంట్ మాత్రం నేను క్లియర్ చేస్తా.